హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ మీంట్ ఈస్ కోడెడ్ యాజ్ పిహెచ్డి క్యూడబ్ల్యూ. వాట్ విల్ బి కోడ్ ఆఫ్ లేజర్? మీంట్కి కోడ్ పిహెచ్డి క్యూడబ్ల్యూ. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే మనం లేజర్కి కోడ్ కనుక్కోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు, కానీ మనకేం తెలియాలంటే ఆల్ఫాబెటికల్ వాల్యూస్ తెలియాలి. పిహెచ్డి క్యూడబ్ల్యూ. ఎం అంటే ఎంత? 13. ఏ అంటే 1 కదా, బి అంటే 2, సేమ్ అదేవిధంగా ఎం అంటే 13, ఈ అంటే 5, ఎన్ అంటే 14, టీ అంటే 20, పి అంటే 16, హెచ్ అంటే 8, డి అంటే 4, క్యూ అంటే 17, డబ్ల్యూ అంటే 23. మీరు గమనిస్తే ఇక్కడ ఏ లాజిక్ యూజ్ చేశారంటే +3. 13 + 3 16, 5 + 3 8, 20 + 3 23. సేమ్ అదే విధంగా లేజర్కి చూద్దాం. లేజర్ ఎల్ అంటే 12, ఏ అంటే 1, ఎస్ అంటే 19, ఈ అంటే 5, ఆర్ అంటే 18. +3 చేయాలి కదా మనం. ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ కూడా అదే చేయాలి. 12 + 3 15, 15 అంటే ఓ. 1 + 3 4, 4 అంటే డి. 19 + 3 22, 22 అంటే వి. ఇంకా చేయాల్సిన అవసరం లే. ఆన్సర్ వచ్చి దేంతో స్టార్ట్ అవ్వాలా? ఓడివితో స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ మనం ఈరోజు అర్థమెటిక్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది, ఆర్పిఎఫ్ ప్రీవియస్ పేపర్. ఈరోజు మనం ఎక్స్ట్రాగా రీజనింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాము, ఎందుకంటే రేపటి నుంచి ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 10, 35, 60, 85, 110 క్వశ్చన్ మార్క్. నెంబర్ సిరీస్ మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం డిఫరెన్స్తో చేయొచ్చు. 10, 35 డిఫరెన్స్ 25, 35, 60 డిఫరెన్స్ 25, డిఫరెన్స్ 25, డిఫరెన్స్ 25. ఇక్కడ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి యాడ్ చేయాలి. 10 + 25 35. సేమ్ అదే విధంగా 110 + 25 135. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ దిస్ క్వశ్చన్ 3 conclusions have been given after 3 statements. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎన్ని కంక్లూజన్స్ ఇచ్చారు? 3 కంక్లూజన్స్. తెలుగు మీడియం వాళ్ళ కోసం క్వశ్చన్ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 3 కంక్లూజన్స్ ఇచ్చారు. మనం ఏం చేయాలంటే స్టేట్మెంట్స్ని చూసి కంక్లూజన్స్ కరెక్టా కాదా చెక్ చేయాలి. నెక్స్ట్, సమ్ అంటే కొన్ని, ఆల్ అంటే అన్ని. సమ్ అంటే కొన్ని, ఆల్ అంటే అన్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమ్ బర్డ్స్ ఆర్ ఫ్లవర్స్. సమ్ అంటే ఇలా రాయాలి, బి అంటే బర్డ్స్ అని. సమ్ బర్డ్స్ ఆర్ ఫ్లవర్స్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ చాపీ. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆల్ ఏస్ ఆర్ బీస్ అనుకోండి, ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఏ లోపల వస్తుంది, బి బయట వస్తుంది. నెక్స్ట్, ఆల్ ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ లోపల వస్తుంది, చాపీ బయట వస్తుంది, సి చాపీ అని. నెక్స్ట్, సమ్ చాపీ ఆర్ కలర్ఫుల్. సమ్ చాపీ ఆర్ కలర్ఫుల్. ఫస్ట్ ఏమని ఇచ్చారు? సమ్ ఫ్లవర్స్ ఆర్ బర్డ్స్. ఎఫ్ అంటే ఫ్లవర్స్, బి అంటే బర్డ్స్. ఫ్లవర్స్కి బర్డ్స్కి రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ కరెక్ట్. సమ్ ఫ్లవర్స్ ఆర్ కలర్ఫుల్. ఇది ఫ్లవర్స్, ఇది కలర్ఫుల్. ఫ్లవర్స్కి కలర్ఫుల్కి లింక్ లేదు. సెకండ్ కంక్లూజన్ రాంగ్.
సమ్ బర్డ్స్ ఆర్ కలర్ఫుల్. ఇది బర్డ్స్, ఇది కలర్ఫుల్, లింక్ లేదు. అంటే ఇచ్చిన వాటిలో ఫస్ట్ కంక్లూజన్ మాత్రమే కరెక్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ ఇదే క్వశ్చన్ తెలుగులో ఉంది. కొన్ని మొగ్గలు పువ్వులు. ఎం అంటే మొగ్గలు, పువ్వులు అంటే ఫ్లవర్స్. కొన్ని అంటే ఇలా రాయాలి. అన్ని పువ్వులు, అన్ని తర్వాత ఉండేది లోపల వస్తాయి. అన్ని పువ్వులు మెత్తగా ఉంటాయి అంటే స్మూత్. ఈ విధంగా చేసుకొని మనం ఆన్సర్ని మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఇచ్చారు, కంక్లూజన్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్కి రిలేటెడ్గా ఈ కంక్లూజన్స్ కరెక్టా రాంగా చెప్పాలి. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఈజ్ గివన్ టు ఆల్ ద అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 18 years. రాజ్ ఈజ్ అబౌవ్ 18 years. ఇక్కడ ఏమని ఇచ్చారంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తారు. ఎవరికి? అన్ఎంప్లాయిడ్ పర్సన్స్కి. కానీ వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలా? అబౌవ్ 18 years. రాజ్ ఏజ్ వచ్చి అబౌవ్ 18 years. కంక్లూజన్స్ ఏమని ఇచ్చారు? ఒకవేళ రాజ్ అన్ఎంప్లాయిడ్ అయితే అతనికి ఏమొస్తుంది? అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ వస్తుంది. ఒకవేళ ఎంప్లాయిడ్ అయితే అతనికి అలవెన్స్ రాదు. అంటే రెండు కరెక్టే కదా. అన్ఎంప్లాయిడ్ అయితే అలవెన్స్ వస్తుంది, ఎంప్లాయిడ్ అయితే అలవెన్స్ రాదు. అంటే రెండు కరెక్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? లాస్ట్ ఆప్షన్. తెలుగు మీడియం వాళ్ళకి అదే క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు. 18 ఏళ్ళు పైబడిన నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుంది. రాజు వయసు 18 ఏళ్ల పైన. నిరుద్యోగి అయితే భృతి వస్తుంది, నిరుద్యోగి కాకపోతే భృతి రాదు. అంటే రెండు కరెక్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, carefully read the given information and then answer the given questions. The 6 friends A B C D E F. ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 6 ఫ్రెండ్స్. 6 ఫ్రెండ్స్ వచ్చి సర్క్యులర్ టేబుల్లో కూర్చొని ఉన్నారు. దే రిమైన్ ఇన్ ఈక్వల్ స్పేస్. ప్రతి ఒక్కరికి ఈక్వల్ స్పేస్ ఉంటుంది. నెక్స్ట్, ఫస్ట్ ఏమని ఇచ్చారు? ఏ అండ్ డి ఆర్ అట్ సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ రైట్. అంటే ఏడి ఎలా ఉంటారు? ఇలా ఉంటారు. ఏకి డికి మధ్యలో సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఏ సైడ్ నుంచి చూస్తే? రెండు సైడ్స్ నుంచి చూస్తే. ఇటు సైడ్ చూసినా ఇటు సైడ్ చూసినా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అలా ఉండాలంటే ఏడి ఇలా రాయొచ్చు. ఏడి అన్నా రాయొచ్చు, డి అన్నా రాయొచ్చు, ఎలా అయినా ఒకటి. ఎందుకంటే అందరూ ఫేసింగ్ సెంటర్. నెక్స్ట్, ఈ విచ్ ఈస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. అందరూ ఫేసింగ్ సెంటర్ కాబట్టి ఈ విచ్ ఈస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. డికి సెకండ్ రైట్ లో ఎవరు ఉంటారు? ఈ. డికి సెకండ్ రైట్ లో ఈ. ఈస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఇక్కడ ఈ వచ్చి ఎఫ్ కి సెకండ్ లెఫ్ట్. ఈ వచ్చి ఎఫ్ కి సెకండ్ లెఫ్ట్. అంటే ఎఫ్ ఇక్కడ ఉంటాడు. ఎఫ్ కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు ఉంటారు? ఈ. నెక్స్ట్, బి నెవర్ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ. ఈకి ఫ్రంట్ అంటే ఇది. ఈకి ఫ్రంట్ లో ఎవరు ఉండరు? బి ఉండరు. ఇక్కడ బి రాయకూడదు, అంటే బిని ఇక్కడ రాయాలి. నెక్స్ట్, ఇక్కడ అందరూ అయిపోయినారు, ఎవరు మిగిలారు? సి. అంటే సి ఇక్కడ వస్తారు. క్వశ్చన్ ఏమని అడిగారు? హూ సీట్స్ ఇన్ ద సెకండ్ ప్లేస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఈ. ఇది ఈ. థర్డ్ రైట్. ఈకి థర్డ్ రైట్ అంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఈకి థర్డ్ రైట్ అంటే సి అని. ఇప్పుడు సికి ఏం చెప్పాలి మనం? సెకండ్ లెఫ్ట్ చెప్పాలి. సికి సెకండ్ లెఫ్ట్. సికి సెకండ్ లెఫ్ట్ లో ఎవరున్నారు? ఏ. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఆర్ సమ్హౌ సిమిలర్. ఇక్కడ 5 ఇచ్చారు, 5 లో 4 ఎలా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. మనం ఏం చెప్పాలంటే డిఫరెంట్గా ఉండేది చెప్పాలి. యు అంటే ఎంత, 21, ఎల్ అంటే 12, క్యూ అంటే 17, జెడ్ అంటే 25, ఎక్స్ అంటే 24. మీరు గమనిస్తే ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసినటువంటి కాంపోజిట్ నెంబర్స్, ఇది మాత్రమే ప్రైమ్ నెంబర్, 17 మాత్రమే ప్రైమ్ నెంబర్. 17 అంటే క్యూ. ఇచ్చిన వాటిలో ఏది డిఫరెంట్గా ఉంది, క్యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన ఆకారంలో ఎన్ని లంబకోణ త్రిభుజాలు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ దీని మీద ఫోకస్ చేద్దాం. ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. ఇదొకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొకటి, 2. నెక్స్ట్ ఇదొక ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 2. అంటే ఈ ఒక్క బాక్స్లోనే ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇదొకటి, ఇదొకటి, 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదొకటి, ఇదొకటి, 2, ఇదొకటి, ఇదొకటి, 2. మీరు గమనిస్తే దీంతో 4 ఉన్నాయి, మిడిల్ దాంతో 2నే ఉన్నాయి, ఇక్కడ లాస్ట్ దాంతో 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. మీరు గమనిస్తే ఇది ఇది సేమ్ ఫిగర్. మొత్తం ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. అంటే ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, పూర్ రిచ్ అప్లోడ్ ఏమని అడిగారు. ఇక్కడ ఈ రెండిటికి ఏ రిలేషన్ ఉంటే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉండాలి. పూర్కి ఆపోజిట్ రిచ్, అప్లోడ్కి ఆపోజిట్ డౌన్లోడ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ 60, 58, 55, 50, 43 క్వశ్చన్ మార్క్. నెంబర్స్ డిక్రీజ్ అవుతున్నాయి. 60, 58 అంటే 2, 58, 55 అంటే 3, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 7. ఇక్కడ మీరు గమనిస్తే ఇవంతా ప్రైమ్ నెంబర్స్, 2, 3, 5, 7. నెక్స్ట్ ఏమొస్తుందంటే 11. నెంబర్స్ డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ అవుతాయి. 60 - 2 అంటే 58. సేమ్ అదే విధంగా 43 - 11, 43 - 11 అంటే 32. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ షేప్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయో కనుక్కోవాలి. చూద్దాం, ఇదొక లైన్, ఇదొక లైన్. నెక్స్ట్ లేదంటే నెంబర్స్ ఇద్దాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 ఉన్నాయి అనుకుంటారు. నెక్స్ట్ 4, 5 కలిపితే అదొక లైన్, 13. మొత్తం ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, 13 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ఈక్వాలిటీస్ మీద ఇచ్చారు. స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు, సి లెస్ దెన్ ఓ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. అన్నిటినీ కలిపి రాద్దాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీ, గ్రేటర్ దెన్ ఈ, గ్రేటర్ దెన్ ఎక్స్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఫస్ట్ ఎన్కి ఎక్స్కి రిలేషన్షిప్ చెప్పాలి. ఎన్కి ఎక్స్కి,
ఎన్కి ఎక్స్కి మధ్యలో ఏ సింబల్స్ ఉన్నాయి, గ్రేటర్ దెన్. ఈక్వల్ టు ఉంటే ఎలిమినేట్ చేసేయచ్చు, అంటే ఎన్ గ్రేటర్ దెన్ ఎక్స్, అంటే మొదటి తీర్మానం కరెక్ట్. నెక్స్ట్ టీకి ఎస్కి రిలేషన్షిప్ చెప్పాలి. ఇది టీ, ఇది ఎస్. నెక్స్ట్ టీకి ఎస్కి మధ్యలో ఏ సింబల్ కంటిన్యూగా ఉంది, గ్రేటర్ దెన్. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కానీ కంటిన్యూగా లేదు కాబట్టి కంటిన్యూగా ఉండే సింబల్నే రాయాల. టీకి ఎస్కి రిలేషన్ గ్రేటర్ దెన్, అంటే సెకండ్ కంక్లూజన్ కూడా కరెక్ట్. నెక్స్ట్ ఎస్కి ఎన్కి రిలేషన్ ఎన్ ఎస్. ఎన్ నుంచి ఎస్ వరకు కంటిన్యూగా ఏ సింబల్ ఉంది, గ్రేటర్ దెన్. ఈక్వల్ టు ఉంటే ఎలిమినేట్ చేసేయచ్చు, ఎన్ గ్రేటర్ దెన్ ఎస్. దీన్నే మనం రివర్స్లో ఏమని రాయొచ్చు, ఎస్ ఈజ్ లెస్ దెన్ ఎన్, అంటే థర్డ్ కంక్లూజన్ కూడా కరెక్ట్. అంటే ఆన్సర్ ఆల్ ఫాలోస్, అంటే అన్ని అనుసరిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అదే మోడల్. సి లెస్ దెన్ ఓ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఈక్వల్ టు ఐ గ్రేటర్ దెన్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జి. ఎంకి జీకి రిలేషన్షిప్ చెప్పాలి. ఎంకి జీకి మధ్యలో ఏ సింబల్ కంటిన్యూగా వెళ్తా ఉంది, గ్రేటర్ దెన్. ఈక్వల్ టు ఉంటే ఎలిమినేట్ చేసేయచ్చు, ఎం గ్రేటర్ దెన్ జి, అంటే ఫస్ట్ కంక్లూజన్ కరెక్ట్. నెక్స్ట్ ఎన్కి సికి ఎన్ సి. సి ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది. ఇక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉంటే రిలేషన్షిప్ చెప్పలేము కాబట్టి సెకండ్ కంక్లూజన్ రాంగ్, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ రీప్లేస్ విత్ అప్రాప్రియేట్ ఆప్షన్. ఈ రెండిటికి ఏ రిలేషన్షిప్ ఉంటే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్షిప్ ఉండాలి. ఇన్స్టాల్కి ఆపోజిట్ అన్ఇన్స్టాల్, బైకి ఆపోజిట్ మీరు చెప్పగలుగుతారు, బై అంటే అమ్మడం, అమ్మడానికి ఆపోజిట్ ఏమి, మీరు ఖచ్చితంగా ఆన్సర్ చెప్తారు. చాలా ఈజీ, ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి అందరూ. బైకి ఆపోజిట్ ఏంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ అంటే టాప్ బాటమ్ ఏమవుతాయి, చేంజ్ అవుతాయి. టాప్లో ఉండేది బాటంలోకి వస్తుంది, బాటంలో ఉండేది టాప్లోకి వస్తుంది. లెఫ్ట్ రైట్ అలానే ఉంటుంది. వాటర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్ ఎలా ఉంటుంది, అలానే ఉంటుంది. ఇక్కడ సిఏ కాబట్టి సిఏనే ఉండాలి, కానీ ఇక్కడ ఏఏసి ఉంది, అంటే ఫోర్త్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఏ ఇలా ఉంది. వాటర్ ఇమేజ్ అంటే టాప్ బాటమ్ మారాల. ఏ ఇలా ఉంది కదా, వాటర్ ఇమేజ్ అంటే ఇలా వస్తుంది, కానీ ఏ అలానే రాశాడు, అంటే ఫస్ట్ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది చూడండి, ఏని అలానే యాజ్ ఇట్ ఈజ్గా రాశాడు. వాటర్ ఇమేజ్ అంటే ఏ వచ్చి ఇలా అవ్వాల, అంటే సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ రాంగ్ అంటే రిమైనింగ్ ఆప్షనే కరెక్ట్, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేశాము, ఎగ్జామ్లో కూడా ఇలానే ఇస్తారు, అంటే చేసిన క్వశ్చనే కంటిన్యూగా ఇవ్వకుండా ఇలా, అది 5th క్వశ్చన్ అయితే ఇది 15th క్వశ్చన్, ఆ విధంగా ఇస్తారు. అప్పుడు ఏం చేయాలంటే మనం అప్పుడు ఆల్రెడీ చేసి ఉంటాం కదా సొల్యూషన్, అదే సొల్యూషన్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుందాం. అప్పుడు ఏం చేసాం సొల్యూషన్, ఎఫ్ఏఈ బిడిసి గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఏఈ బిడిసి. ఎఫ్ఏఈ బిడిసి
ఆల్రెడీ చేసాం ఇది. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు, వాడిచ్చిన అరేంజ్మెంట్ని సింప్లిఫై చేస్తే ఈ విధంగా వస్తుంది. తెలుగు మీడియం వాళ్ళ కోసం ఇదే క్వశ్చన్ని ఇక్కడ తెలుగులో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇఫ్ ఏ చేంజెస్ ఇట్స్ పొజిషన్ విత్ డి, ఇది ఒరిజినల్ ఫిగర్. ఇప్పుడు ఏమని ఇచ్చారు, ఏడి పొజిషన్స్ చేంజ్ చేసుకుంటారు. అంటే ఏ ప్లేస్లోకి డి వస్తారు, డి ప్లేస్లోకి ఏ వస్తారు. నెక్స్ట్ బి కూడా పొజిషన్స్ చేంజ్ చేసుకుంటారు. ఈ ప్లేస్లోకి బి వస్తారు, బి ప్లేస్లోకి ఈ వస్తారు. నెక్స్ట్ రిమైనింగ్ ఇద్దరు అలానే ఉంటారు. నెక్స్ట్ హూ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, ఇది ఎఫ్ కదా, ఎఫ్కి ఫోర్త్ లెఫ్ట్, ఇది ఫస్ట్ లెఫ్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లెఫ్ట్ అంటే ఎవరు, ఏ. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ సిమిలర్. ఇక్కడ 5 ఇచ్చున్నారు, 5 వర్డ్స్. 5 వర్డ్స్లో 4 వర్డ్స్ ఎలా ఉంటాయి, ఒకేలాగా ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చెప్పాలంటే డిఫరెంట్గా ఉండేది చెప్పాలి. ఉండే వాటిలో డిఫరెంట్గా ఉండేది ఎంటీ, బ్లాంక్, అన్ఫిల్డ్, వేకంట్, ఫుల్. ఇక్కడ ఉండే వాటిలో డిఫరెంట్గా ఉండేది మీరే చెప్పండి. 4 వర్డ్స్ వచ్చి సిమిలర్గా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆన్సర్ ఏందో కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ. చూడండి, ఇలా మిడిల్లో లైన్ అయితే లేదు, కానీ ఇక్కడ మిడిల్లో లైన్ ఉంది, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద షేడెడ్ లైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ కరెక్ట్ ఇమేజ్. అంటే ఇక్కడ ఏం అడిగారంటే మిర్రర్ ఇమేజ్ అడిగారు. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. అంటే లెఫ్ట్లో ఉండేది రైట్లోకి వస్తుంది, రైట్లో ఉండేది లెఫ్ట్లోకి వస్తుంది. ఇక్కడ ఓహెచ్ కదా, అంటే ఇక్కడ హెచ్ఓ రావాలి, హెచ్ఓ. అంటే సెకండ్ ఆప్షన్ రాంగ్ కదా, హెచ్ఓ రావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్ మారుతుంది, అంతేగాని టాపు బాటం మారదు. టీ ఇలా ఉంటే టీ అలానే ఉండాలి, కానీ ఇక్కడ రివర్స్ అయింది, టాపు బాటం మారిందంటే అది వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ కాదు. అంటే ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ టీ చూడండి, టీ మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్ మారాల, కానీ ఇక్కడ టాపు బాటం మారింది, థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎనీ కోడ్ లాంగ్వేజ్ మెయిన్ ఈజ్ కోడెడ్ యాజ్. ఎం అంటే ఎంత, 13, ఏ అంటే 1, ఐ అంటే 9, ఎన్ అంటే 14. ఇప్పుడు ఏం చెప్పాలి మనం, షో. ఎస్ అంటే 19 కదా, హెచ్ అంటే 8, ఓ అంటే 15, డబ్ల్యూ అంటే 23. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. A for B means A is mother of B. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చదవాలంటే రివర్స్లో చదవాలి. బికి మదర్ ఎవరు, ఏ. 4 అంటే ఏమని, మదర్. 3 అంటే ఏమని, ఫాదర్ అంటే తండ్రి. 5 అంటే సిస్టర్. 7 అంటే బ్రదర్. నెక్స్ట్ ఈ డయాగ్రామ్కి ఇక్కడ ఇచ్చిన దానికి మనం ఫ్యామిలీ ట్రీ డ్రా చేద్దాం. ఫస్ట్ ఎస్, 5 అంటే ఏమని, సిస్టర్. ఎస్కి సిస్టర్ ఎవరు, ఆర్. రివర్స్లో చూడాలి అని చెప్పాను కదా, ఎస్కి సిస్టర్ ఎవరు, ఆర్. మైనస్ ఎందుకు పెట్టామంటే ఫిమేల్ కాబట్టి. ఆర్కి క్యూకి రిలేషన్ 7 అంటే బ్రదర్.
ఆర్ కి బ్రదర్ ఎవరు? క్యూ. నెక్స్ట్ 7. క్యూకి పీకి రిలేషన్ 7. క్యూకి బ్రదర్ పి. క్యూకి బ్రదర్ పి. వాట్ ఈస్ ద టైప్ ఫ్రమ్ పి? ఎస్ రిలేటెడ్. ఎస్ పి ఏమవుతారు? బ్రదర్ అవుతాడు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఎస్ కి పి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటివంతా రివర్స్ లో చేయాలి. ఎస్ కి సిస్టర్ పి. ఎస్ కి సిస్టర్ పి. టీ కి ఫాదర్ ఎవరు? ఎస్. టీకి ఫాదర్ ఎస్. ఫాదర్ అంటే మేల్ కాబట్టి ప్లస్. ఎన్ కి మదర్ ఎం. నెక్స్ట్ హూ అంటే ఎన్ అని. టీకి బ్రదర్ ఎవరు? ఎన్. టీకి బ్రదర్ ఎన్. నెక్స్ట్ ఎన్ కి మదర్ ఎం. ఇక్కడ ఎన్ ఉన్నారు కదా, ఎన్ కి మదర్ ఎవరు? ఎం. ఎన్ కి ఫాదర్ ఎస్ అయితే ఎన్ కి మదర్ వచ్చి ఎస్ కి ఏమవుతారు? వైఫ్. ఎన్ కి మదర్ ఎం. హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు పి? పికి ఎన్ ఏమవుతారు? మీరే పి అనుకోండి. మీరు పి అనుకుంటే మీకు బ్రదర్ ఉన్నారు, బ్రదర్కి సన్ ఉన్నారు. బ్రదర్కి సన్ ఏమవుతారు? నెఫ్యూ అవుతారు. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్. ఇక్కడ 5 ఇచ్చున్నారు. 5లో 4 ఎలా ఉంటాయి? సిమిలర్గా ఉంటాయి. ఇది చాలా ఈజీ, మీరు చేయగలుగుతారు. మీరు చేయండి. ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. క్లూ కూడా ఇస్తాను. టీ అంటే 20, ఎల్ అంటే 12, ఆర్ అంటే 18, జే అంటే 10. 20, 12 అంటే ఏం చేశాడు? -8. ఇక్కడ కూడా -8. అలా అన్నిటికీ చూడండి. ఏది డిఫరెంట్గా ఉంటే అదే కరెక్ట్ ఆప్షన్. ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్రెడీ మనం సీటింగ్ అరేంజ్మెంట్ చేసాము. హూ సిట్స్ ఆపోజిట్ టు ద ఈ. సీటింగ్ అరేంజ్మెంట్ మనం చేసాము. మళ్ళీ ఇప్పుడు మీరు ఫ్రెష్గా చేయండి. ఎలా చేయాలో కూడా చెప్పాను నేను. మీరు చేసి ఈకి ఆపోజిట్లో ఎవరు ఉంటారో కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ లైట్స్ హ్యావ్ ఫ్యాన్స్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. అన్ని తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఎల్ అంటే ఏమని? లైట్స్. ఆల్ లైట్స్ ఆర్ ఫ్యాన్స్. దేర్ ఈజ్ నో లైట్ చార్జర్. చూడండి, లైట్ చార్జర్. నో అంటే రిలేషన్షిప్ ఉండదు లైట్కి ఛార్జర్కి. ఎల్ అంటే లైట్, సి అంటే ఛార్జర్. రిలేషన్షిప్ లేదని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇలా లైన్స్ ద్వారా. నెక్స్ట్ కంక్లూజన్. సమ్ ఫ్యాన్స్ ఆర్ లైట్. సమ్ ఫ్యాన్స్ ఆర్ లైట్ కరెక్టే కదా. ఫ్యాన్కి లైట్కి లింక్ ఉంది. దెర్ ఈజ్ నో ఫ్యాన్ ఛార్జర్. నో ఫ్యాన్ ఛార్జర్ అంటే ఫ్యాన్కి ఛార్జర్కి ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే నో కరెక్ట్ అవుతుంది. కానీ ఫ్యాన్కి ఫుల్గా షేడింగ్ లేదు కదా, కాబట్టి సెకండ్ కంక్లూజన్ రాంగ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. రిలేషన్ ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 2. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంటూ 5. 1000 ఇంటూ 5 5000. నెక్స్ట్ క్వశ్చన్. 1940. డిఫరెన్స్తో ఈజీగా చేసుకోవచ్చు. డిఫరెన్స్ ఎంత? 21. డిఫరెన్స్ 31. డిఫరెన్స్ 21. డిఫరెన్స్ 31. మీరు గమనిస్తే 21, 31 ఆల్టర్నేట్గా వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 21. అడిషన్ చేయాలి కదా. 19 + 21 40. 123, 21 యాడ్ చేస్తే 144.
అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ లోపల ఉండే స్క్వేర్స్ చూద్దాం. ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్. ఎన్ని స్క్వేర్స్? 2 స్క్వేర్స్. నెక్స్ట్ 1 2 3 4 స్క్వేర్స్. ఫస్ట్ ఈ 2 లెక్క పెట్టాము, నెక్స్ట్ ఈ 4 లెక్క పెట్టాము. అంటే ప్రజెంట్ ఎన్ని అయినాయి? 6 అయినాయి. నెక్స్ట్ ఈ మొత్తానికి పెద్ద స్క్వేర్ ఉంది కదా, మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 7. అంటే ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈకి ఎన్కి ఏ రిలేషన్షిప్ ఉంటే ఇక్కడ కూడా అదే రిలేషన్షిప్ ఉండాలి. ఈ అంటే 5, ఎన్ అంటే 14, ఎం అంటే 13. ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో చెప్పాలి. 5కి 14కి రిలేషన్ +9 చేస్తారు. ఇక్కడ కూడా ఏం చేయాలి మనం? +9. 13 + 9 అంటే 22. ఆల్ఫాబెట్స్లో ఏ అంటే 1, ఈ అంటే 5 కదా. 22 అంటే ఎంతో చూసుకొని ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మీకేం తెలుసో అది మాత్రమే మార్క్ చేయండి. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మీకు తెలియని క్వశ్చన్ని స్కిప్ చేయండి. ఎగ్జామ్లో మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, మనకి ఏదన్నా తెలియకపోతే ఏదో ఒక ఆప్షన్ పెట్టబాకండి. అలా మార్క్ చేయాలంటే 4 ఆప్షన్స్లో ఒక 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోండి. ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టండి. ఇలా ఎప్పుడు పెట్టాలంటే మనం మాక్ టెస్ట్లో పెట్టుకోవాలి. అలా మీరు 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టినప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ వస్తే అదే ప్రొసీజర్ని మెయిన్ ఎగ్జామ్లో కూడా అప్లై చేయొచ్చు. అలా కాకుండా మెయిన్ ఎగ్జామ్లో అలా అప్లై చేస్తే మీకు మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు మాక్ టెస్ట్ రాసి మీ స్పీడ్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఎవరీవన్.